కక్కయ్య మరియు ఆయన భార్య సజీవ సమాధి. బ్రహ్మంగారి మాటలు విని సొంత భార్యను కత్తితో పొడిచి చంపిన కక్కయ్య. బ్రహ్మంగారి మఠంలో మొదటి పూజ బ్రహ్మంగారికి, రెండవ పూజ కక్కయ్య గారికి ఎందుకు చేస్తారు? కక్కయ్య గారి మఠం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ప్రయాణం వచ్చేసి బ్రహ్మంగారి మఠం దగ్గర అయితే ఉన్నాను. బ్రహ్మంగారి మఠం దగ్గర వచ్చిన తర్వాత కక్కయ్య స్వామి మఠం అయితే ఉంది అనమాట. ఈ కక్కయ్య స్వామి ఎవరో కాదు, బ్రహ్మంగారి శిష్యుడు అనమాట. బ్రహ్మంగారి శిష్యుడైన కక్కయ్య గారి దేవాలయం పూర్తి వీడియోతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బ్రహ్మంగారి మఠంలోని కక్కయ్య గారి మఠం దగ్గరికి అయితే వచ్చినాము. కక్కయ్య గారి మఠం వచ్చిన తర్వాత మొదటి పూజలు బ్రహ్మంగారికి అందుకుంటారనమాట. తర్వాత రెండవ పూజలు కక్కయ్య గారి మఠంలో కక్కయ్య గారు అందుకుంటారు. ఇప్పుడు లోపల దేవాలయం ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. గుడి యొక్క చరిత్రను ఇక్కడున్న పూజారిని అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ కక్కయ్య గారి మఠం అనే పేరు ఎందుకు వచ్చింది కూడా ఒకసారి ఆయన అడిగే తెలుసుకుందాము. కక్కయ్య స్వాముల వారి సమాధి విగ్రహం స్వామి. అక్కడ కక్కయ్య స్వాముల వారి ధర్మపత్ని ముత్తమ్మ గారి సమాధి విగ్రహము. ఫస్ట్లో కక్కయ్య స్వామి వారిది ముత్తమ్మ గారిది కళ్యాణం అయిన తర్వాత అడవికి జీవనోపాధికై కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతికేవారు అన్నాడు కక్కయ్య ముత్తమ్మ. కట్టెల కోసం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో బ్రహ్మంగారు సిద్ధయ్యను ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని, సిద్ధ, ప్రతి మానవుని దేహంలో 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉన్నాడు. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు, గురుమూర్తి. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ప్రతి మానవుని దేహంలో ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నామని బ్రహ్మంగారు సిద్ధయ్యకి బోధిస్తూ ఉంటే, ఈ అడవికి కట్టెల కోసం వెళ్ళిన కక్కయ్య స్వామి కట్టెల మోపు పక్కనేసి దొంగచాటుగా చెట్టు చాటు నుంచి విని ఈ 7 మంది దేవతలు నేను చూడాలి, ఎలా చూడాలి, ఎవరి దేహం చించితే ఎవరు ఊరుకుంటారు, ఇంటి దగ్గర నా భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయమున నిద్రిస్తూ ఉంటుంది, భార్య దేహం చించి దేవతలను చూస్తా తిరిగి వాళ్ళే బ్రతికిస్తారని ఇంటి దగ్గర కక్కయ్య భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయమున నిద్రిస్తుంటే భార్య దేహం చించుతాడు. దేవతలు ఎవరే కానీ అగుపించలే. ఒట్టి పచ్చి రక్తము, రేగులు, మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే. అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తెత్తాడు. నీ మాయమాటలు విని నా బంగారు లాంటి ముత్తిని చంపుకుంటుని ఏరి దేవతలు కనిపించలే. నా బంగారు లాంటి ముత్తిని చంపుకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి మీద కత్తెత్తితే, నైనా కక్కయ్య ఆగు, నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చోట్న విని త్యాగంతో నీ భార్య ద్రేహించితే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క? నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదంరా, ఈ 7 మంది దేవతలను చూపిస్తానని పిలుచుకొని వచ్చి, అప్పుడు కక్కయ్య, సిద్ధయ్య, బ్రహ్మంగారు కక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో 7 మంది దేవతలను చూపిస్తారు. ఒకటోది మూలాధార చక్రనందు వినాయకుడు, రెండోది స్వాధిష్టాన చక్రనందు బ్రహ్మ, మూడవది మణిపూర్వ చక్రనందు విష్ణు, నాలుగవది అనహత చక్రనందు రుద్రుడు, ఐదవది విశుద్ధ చక్రనందు జీవుడు, ఆరోది ఆగ్నేయ చక్రనందు ఈశ్వరుడు, ఏడవది సహస్రార చక్రనందు గురుమూర్తి. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు చూడు కక్కయ్య, నేను నీకు షట్చక్ర రహస్యం చెప్పిన కానీ చూపిలేదని కక్కయ్యకి సిద్ధయ్యకి చూపెడతాడు బ్రహ్మంగారు. అప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఉండే కపండలంలో నీళ్లు తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసం ఆమలేకైక్యమై ముత్తమ్మ బ్రతుకుతుంది. స్వామి, నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి, మమ్మల్ని చల్లంగా నిద్రవేట్టు చూడు, మాకు రెండో జన్మ అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పదాభివందనం అందుకుంటే, సూర్యుడు చంద్రులు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయికి వెలుగుదు కక్కాముత్తి, ముందు పూజలు మావి, వెనుక పూజలు నేనే వించుతాడు బ్రహ్మంగారు. అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురూపదేశం అందుకొని ప్రజలకు కలియుగం బ్రహ్మంగారు చెప్పినవి కూడా వాళ్ళు కూడా ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్నారు కక్కయ్య ముత్యమ్మ. ఇది కక్కయ్య చరిత్ర స్వామి. ఓం. విన్నారు కదా, కక్కయ్య గారి సమాధి ఇది సజీవ సమాధి అనమాట. దీనికి ఎదురుగానే మీరు చూసినట్టయితే కక్కయ్య గారి భార్య ఉంటుంది కదా, ఆమె సమాధి అనమాట ఇది.
ఈ చరిత్ర అంతా ఫొటోస్ రూపంలో చూద్దాంలేండి. కక్కయ్య ముత్తమ్మల వివాహ మహోత్సవం అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే జీవనోపాధిపై అడవికి కట్టెల కోసం పోతున్న కక్కయ్య ముత్తమ్మ. ఇక్కడ షట్చక్ర రహస్యముల గురించి సిద్ధయ్యకు బోధిస్తుండగా చాటుగా వింటున్న కక్కయ్య. షట్చక్ర రహస్యములు విన్న కక్కయ్య భార్య పొట్ట చిందించి అందులో దేవతలు అగిపించక చింతిస్తున్న దృశ్యము. షట్చక్ర రహస్యములు విన్న కక్కయ్య భార్య పొట్ట చించి అందులో దేవతలు కనిపించక చింతిస్తున్న దృశ్యము. నీ మాయమాటలు విని నా భార్యను చంపుకున్నానంటూ బ్రహ్మంగారిని నరుకుతానంటున్న కక్కయ్య. ముత్తమ్మ దేహమునందు కక్కయ్యకు దేవతలను చూపిస్తున్న బ్రహ్మంగారు. ముత్తమ్మ దేహమునందు కక్కయ్యకు దేవతలను చూపిస్తున్న బ్రహ్మంగారు. ముత్తమ్మను బ్రతికించిన విధవ బ్రహ్మంగారికి పాదావందనం చేస్తున్న కక్కయ్య గారు. కక్కయ్య ముత్తమ్మ. శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి. ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్న కక్కయ్య ముత్తమ్మ. ఫ్రెండ్స్ చూశారు కదా లోపల గుడి ఎంత అద్భుతంగా అవుతుందో. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా గుడి లోపల ఎంత అద్భుతంగా అవుతుందో. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి బ్రహ్మంగారి మఠం వచ్చినట్టయితే కక్కయ్య గారి మఠాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే భక్తులు రావడం వల్ల ఎవరైనా దాతలు ఉంటే ఇంకా దాతలు సాయం చేసినట్టయితే ఈ కక్కయ్య గారి మఠం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.